చిరంజీవి గారు, బాలయ్య బాబు వీళ్ళిద్దరిలో ఎవరిష్టం? చిరంజీవి గారు అంటే ఇష్టం. చిరంజీవి గారు. చిరంజీవి గారు ఎందుకు ఇష్టం? బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకులు అని పెట్టారు కదా, దాని మీద కొద్దిగా కరోనా టైంలో కూడా బాగా చూస్తున్నారు కాబట్టి ఆయన అంటే కొద్దిగా అభిమానం. అవునా? చిరంజీవి గారు ఏ విషయాల్లో ఇష్టం? దేశంలో ఎంత ఎదిగినా ఒదుగుంటారు కదా, అది ఆయన గుణం, మంచి మనస్తత్వం అంతే. చిరంజీవి గారు సినిమాలు బాగా చూస్తారా? ఇవన్నీ చూసేవాళ్ళం వయసులో కూడా, అంత టైం లేదు. ఓకే, చిరంజీవి గారు పాత రోజుల్లో పాత సినిమాలు చూసే ఉంటారు గట్టిగానే. ఒక డైలాగ్ ఏమన్నా ఆయన? మనకి డైలాగులు రావాలి, డైలాగులు రావాలి. ఒక డైలాగ్ ఏదో ఉంటుంది కదా. ఏం లేదా? రీసెంట్గా చిరంజీవి గారు అవార్డు వచ్చింది కదండి రీసెంట్గా, ఎలా అనిపించిందండి? మీ రియాక్షన్ ఏంటి? ఆయనకి ఇవ్వాల్సింది ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వచ్చింది అంతే. అది కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, మన దేశంలోనే కాదు వేరే దేశంలో వెళ్ళి తీసుకోవడం, అది ఎలా ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక తెలుగు వారుగా అది మనకు గౌరవం కదండి, తెలుగు వాళ్ళకి మన గౌరవం. ఓకేనా? ఇంకోటి నెక్స్ట్ చిరంజీవి గారి సినిమాలు ఈసారి రాబోయే రోజుల్లో ఏ రేంజ్లో ఉండబోతున్నాయి, ఎలా ఉండబోతాయి? ఇంకా ఆయన తగ్గట్టుగానే ఉంటాయి సినిమాలు. ఆయన ఏ రేంజ్లో ఉన్నాడో దాన్ని బట్టి ఉండదు, తగ్గి అయితే అవ్వదు కదా. ఇంత ముందు అంతా తగ్గలేదు కదా, ముందు ఎలా ఉందో దాని మీద ఇంక పిచ్చిగానే ఉంటుంది ఏ సినిమా వచ్చినా చిరంజీవి గారు. అవునా? ఇప్పుడు రీసెంట్గా అనిల్ రావుపూడి డైరెక్షన్లో చిరంజీవి గారు మూవీ ఒకటి వస్తుంది, కామెడీ టైమింగ్ ఎక్కువ ఉండిద్ది, కామెడీగా ఎక్కువగా చూసే అవకాశం ఉండిద్ది అని చిరంజీవి గారు ఒక ఈవెంట్లో ఆయన ఎప్పుడు చేసినా బాగుంటుందండి కామెడీ, 100%. ఆయన ఎప్పుడు చేసినా కామెడీ బాగుంటుంది చిరంజీవి గారు. సరే, కామెడీ టైమింగ్ బాగా ఇష్టంగా చూడాలనుకుంటున్నారా? బాగా చూడాలనుకుంటున్నాం, ఎందుకంటే శంకర్దాద ఎంబీబీఎస్ అన్నింటిలో బాగా రోల్ పండించారు కదా, బాగా ఆ టైప్లోనే ఉంటాయి. అదేవిధంగా చిరంజీవి గారు యాక్టివిటీస్ పరంగా చూస్తే బ్లడ్ క్యాంప్ కానీ, బ్లడ్ డొనేటింగ్ కానీ ఈ టైప్ ఆఫ్ ఉన్నాయి కదండి, హెల్పింగ్ నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇవన్నీ ఎలా అనిపిస్తాయండి మీకు? ఈ కంటిన్యూషన్ అవి జరుగుతున్నాయి కదండి, ఇక అన్నీ కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి ఎప్పుడే. ఓకే, సో మరి చిరంజీవి గారు గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మంచి మనసున్న మనిషి అండి, అంతే. ఆయనలో డ్యాన్స్ అండ్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మనం ఆయన గురించి చెప్పాల్సిన ఇది ఉందా? తెలుసుగా అందరికి, ఆంధ్ర రాష్ట్రం ఇక్కడ కాకుండా బయట కూడా తెలుసు. అండ్ పెద్ద పెద్దలు ప్రశంసలు చేశారు మన చిన్న వాళ్ళు.